రారా రామయ్య రారా రారా శృంగార వీరా రారా నా జీవగాత్ర సుమశర గోత్ర కాల గడిచి నీరీ వలపు తరువాయి తలుపులే మోయి దొరకది హాయి మనసు కనబోయి మనకు తొలి వేయి కాంతపై దొరగారి మొదటి ఆర్డరు ఇంత చక్కగా పాటించావు, రెండోది వినవా? అవసరం లేదు. 10 నెలల్లో తిరిగొస్తాను, మనవణ్ణి చూపెట్టాలి జాగ్రత్త అన్నారు. 10 నెలల టైం ఉందిగా, రేపే ఆ పని సొత్తాను. ఇవాళకేమొచ్చి? రేపు మంచి రోజు. అమ్మాయి వాడికి 2 లక్షలు చేసే జవహరీ ఉండాది, బ్యాంకులో ఫిక్స్డ్ ఒక 5 లక్షలు ఉండాది, ప్లస్ ప్లస్ వింటున్నారా, ప్లస్ 30 లక్షలు చేసే ఓను బంగళా ఉండాది. అంబి సోదరా, ఇన్నిసార్లు రికార్డు పెడతావు, మాకన్నీ కంటతా వచ్చేసాయి. అమ్మాయి రావాలి, అబ్బాయికి నచ్చాలి, అంతే. రూపాయి కట్నం అవసరం లేదు. అమ్మాయి గారు లేకండి లేకండి. నీ గమ్మనుడు రామ్మంటూ లేయకూడదు, తప్పుదా అవును. మన రాంబంటు మనసు బంగారం, తంగమే తంగం. రెండమ్మాయి గారు కూర్చోండి. కావేరమ్మా, అబ్బాయి గారు ఈయనే కుమారు, MBBSSS. హలో మిస్ కావేరి. అంబి అంకుల్ రమ్మన్నారట, దేనికి? అద్దె మా వాళ్ళు మిమ్మల్ని చూస్తామన్నారు, ఒక్కసారి చూసి నచ్చిపోయి ఓకే అనేస్తే. ఓకే, దేనికి? ఎవరిని? పిల్లవాడిదా, వీడు ఏర్కనమే నిన్ను ఫోటోలో చూసి నిండా థ్రిల్ అయిపోయినాడు. నువ్వు కూడా ఓకే అంటే కళ్యాణానికి ముహూర్తం పెట్టి. రాంబంటు ఇట్రా. మనకి పెళ్ళయిందని వీళ్ళకి తెలీదా? పెళ్ళా మనక? మనకి పెళ్లి కాలేదని ఒట్టేసి చెప్పు. ఒట్టు నా మీద ఒట్టు, నేను సచ్చినంత ఒట్టు. అమ్మవారి సాక్షిగా ఈ తాళ్ళు నువ్వు కట్టలేదని నేను చచ్చిన తొట్టని చెప్పు. నమస్కారం, బాగుండారా? నమస్కారం. అంబి సార్ వాడు ఎక్కడ? పైన. సరే, అర్జెంటుగా రమ్మన్నారంట. నీ పాత రాజాసారు వాడి పేరేమి? రాజా రామచంద్ర ప్రసాద్. లక్ష్మీపురం దానే? ఎక్కడిది? అద్దానే. అవును, ఈ పథకమే గుర్తు. ఇందులో హనుమంతుల వారి బొమ్మ చూపించి నువ్వే రానేవారు.
మూడు రౌడీ పసంగలు అమ్మడానికి ఇచ్చినారు. నాకుదా డౌట్ వచ్చేసినది. ఏమ్రా, మొన్నదా రాజా సారు వాడు కారు అమ్మడానికి వేసినాడు. ఇప్పుడు ఇది నెంజెత్తిలో రొంబ కష్టమైందప్ప. ఒకడు రాజావాడి పిల్లకాయని చెప్తా ఉండాడు. ఎక్కడ వాళ్ళు? పక్క రూమ్ లో కూల్ డ్రింక్స్ ఇచ్చి కూర్చోవేసినాను. పిలుస్తున్నా. రేటు చెప్పడానికి ఎంతసేపు కూర్చోవాలా? ఇచ్చేయి, ఇంకో షాపు పోతాం. అబ్బాయి గారు, ఇది దొరగారు ఇచ్చారా, మీరు తెచ్చారా? ఆయన ఇచ్చాడు, నేను తెచ్చాను. నేనే తెచ్చాను. నా బాబు సొమ్ము నీకే. నీ బాబు సొమ్మే కాదు, మీ తాతగారు నాటి గొలుసు కూడా. ఇది అమ్ముతారా? అమ్మటానికి ఆయనకి ఇదొకటే మిగిలింది.